సీజే ఎటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మనుషులు కాదా? విద్యార్థులు మనుషులు కాదా అంటున్నాం మేము. లాఠీ చార్జ్ వీడియోలు చూసే టైం లేదు. ఏముంది సార్ మరి మీకు? ఏముంది? పెద్ద పెద్ద నాయకులకు వత్తాసు పలుక్కుంటూ ఉండడమా మీకు టైం? విద్యార్థులపైన లాఠీ దెబ్బలు జరిగినాయి. అసలైన విద్యార్థులకు చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందని సుప్రీంకోర్టుకు ఒక పిల్లు పంపించేస్తే మాకు టైం లేదంటే ఏం టైం ఉంది మీకు? రాజకీయ నాయకులను ఎట్లా కాపాడాలనే టైం ఉంటుందా జడ్జీలకు? పేద ప్రజల వైపు ఉండాలి కదా జడ్జీలు. న్యాయ వ్యవస్థ పేద ప్రజల వైపు ఉండాలి కదా. ఏం టైం ఉంటుంది సార్? ఏం దిక్కుమల్ల వాక్యాలు. మా టైం వేస్ట్ చేయొద్దు. వామ్మో, సీజేపీ కార్యకర్తల మీద పోలీసుల దాడి పిటిషన్పై సీజే ఆగ్రహం. 2 నెలల క్రితం ఆయన చేసిన కాక్రోచ్ కామెంట్లతో దుమారం. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ జనతా పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను చూడాలని ఈ అంశాన్ని సుమోటోగా అత్యవసర విచారణకు స్వీకరించాలన్న లాయర్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మీ సమయాన్ని వృధా చేయవద్దు. మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు. వాటిని చూడడానికి మా వద్ద సమయం కూడా లేదు. ఆ మెన్షనింగ్ దశలో ఎలాంటి వీడియోలు ఫుటేజ్ను పరిశీలించడానికి మేము సిద్ధంగా లేం అని భారత న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కానీ అసలైన సమస్య కదా, ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న సమస్య కదా. మా సీజేపీ కార్యకర్తల పైన అడ్డగోలుగా పోలీసులు కొట్టిళ్ళు. సరే, సీజేపీ కార్యకర్తలు బిఫోర్ ఏం చేసిండ్రు అనేది పక్కన పెట్టండి. కార్యకర్తల పైన అడ్డగోలుగా పోలీసులు కొట్టిళ్ళు. ఆ వీడియోలు చేసి సుమోటోగా కేసు నమోదు చేసుకొని మా కార్యకర్తలకు మాకు న్యాయం చేయండి అని వాళ్ళకు ఒక పిటిషన్ ఫైల్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. మాకు టైం లేదు, మా టైం వేస్ట్ చేయొద్దంటే దేనికోసం మీ టైం? ఇంకా భారతదేశాన్ని కుదిపేస్తున్న విద్యా వ్యవస్థ సర్వనాశం చేస్తూ ఉన్నారు. కేంద్ర సర్కార్లు కావచ్చు, రాష్ట్ర సర్కార్లు కావచ్చు. విద్యార్థులు ఎడ్యుకేట్ అవుతే ఇటువంటి ఉద్యమాలు వస్తాయి. విద్యార్థులు ఎడ్యుకేట్ కాకూడదని అప్పుడున్న కాంగ్రెస్ అదే చేస్తుంది, ఇప్పుడున్న బీజేపీ అదే చేస్తుంది, ఇక్కడున్న కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. ఆయన 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని గద్దెనెక్కిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి. ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు రాలే, అక్కడ 2 కోట్ల ఉద్యోగాలు రాలే. సరే, రాకపోతే పేపర్ ఎగ్జామ్స్ అన్నా కరెక్ట్గా చేస్తారా అంటే 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలకు క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటా అంటే నిస్వార్థంగా చదువుకున్న బిడ్డలు ఎటువైపు వెళ్ళాలని వాళ్ళకి కడుపు కాలదా అని అడుగుతున్నాం. 100% కాలుతుంది. ఆ ప్లేస్లో మనం ఉన్నాం, మనకు కూడా కాలుతుంది. మరి అటువంటిది కడుపు గాలి ఉద్యమం చేస్తే లాఠీ చార్జ్ చేసి అడ్డగోలుగా కొడుతున్నారు పోలీసులు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. మరి మా పిటిషన్ విచారించండి మహాప్రభు అని. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదా? రాజకీయ నాయకుల దగ్గర న్యాయం జరగదు. కనీసం న్యాయస్థానాలలో న్యాయం జరగకపోతే ఆ పేదోడు ఎవడికి చెప్పుకోవాలి అంటున్నాం. ఏం దిక్కుమలిన వాక్యాలు. ఒక స్థానంలో ఉంటే ఆ స్థానానికి తగ్గట్టు మనం వ్యవహరించాలి. మొన్న నిరుద్యోగులంతా కాక్రోచ్లు అనే పడుతుంది. అక్కడి నుంచే స్టార్ట్ అయిందా కాక్రోచ్ జనతా పార్టీ.